మా హిందువుల్ని దెబ్బ తీసినప్పుడు ఆయన జైలు ఏదేసిన ఒకవేళ ఈడ తప్పించుకుంటాడు, అక్కడ తప్పించుకోలేడు వాడు. మళ్ళీ బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ ఇచ్చిన తర్వాత ఇంకో కేసు మీద ఆయనని మళ్ళీ జైల్లో వేయడం జరిగింది అనమాట. అయితే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకళ్ళని పట్టకపోయేదంటే కారణం లేదు, ఏ పోలీసులు కూడా పట్టకపోవద్దు. మనమే పోలీసు వాళ్ళు అడుగుతున్నాం, ఇది ఇలాంటి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు అని మనం అడుగుతున్నాం. మనం అడుగుతున్నాం కాబట్టి ఏ అన్యాయం జరిగినా పోలీసు వాళ్ళు అక్కడ ఉండాలా. శిక్ష నేనైనా ఎవరైనా ప్రతి వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేసి వాళ్ళకు ఒక్కసారి పోలీసు వాడు దెబ్బేదో చూపిస్తే అన్ని చదువుకుంటాయి. ఇది ఒక్కటే కాదు, అన్ని కూడా ఒక పిల్లని చూడాలంటే, ఎందుకంటే పోలీసు వాళ్ళదే కదా. ఇప్పుడు ఎక్కడనో ముఖ్యమంత్రులు ఎవరెవరో ఉంటారు, భయపడి బతికేది మనం. భయం అంటే పోలీసు వాడు వస్తాం, అమ్మ వస్తాం కానీ మీ మగ పిల్లలే కానీ ఆడకూతుర్లే కానీ అని కొన్ని రోజులు బతకగలుగుతా అలాంటి. కానీ వాడు మన హిందువుల్ని దెబ్బతీసిండు, మన హిందూ భావాల మీద వాడు దెబ్బతీసిండు. అందు గురించి పవన్ కళ్యాణ్ మీద వాడు ఏడవండి అసలు ఉండడు. పవన్ కళ్యాణ్ మీద ఏడ్చిన నేను ఇందాక చెప్పిన కదా, ఇక్కడ ఏదో ఒకటి పేరు మీద వచ్చినా గానీ శిక్ష అన్నది ఎక్కడో ఒక్కడ ఉంటది. ఆయన ఎందుకంటే ఆయన వాడు హిందూ ఎట్లయితాడయ్యా, మన హిందువులనే తిడుతాడు. హిందూ దేవతల మీదనే వాడు ఒక మత్స్య చేస్తుంటే వాడు హిందూ అని మనం ఎట్లా అనుకున్నా. వాడు హిందువేనా, వాడు మాట్లాడుతుంటే ఆయన ముఖం చూసినా ఒక అడవిలో ఒక రాక్షసి లాగా అనిపిస్తుంది ఆయన ఫేస్ కంటే. ఆయన నిజంగా చెప్తున్నా, ఎందుకంటే నువ్వు చర్చిలో ఉన్నా ఏ దేవుడు ఇప్పుడు వేసిపోయావు మీ ఎక్కిరితావా. ఎవరు దేవుడైనా ఏ దేవుడైనా రాయికి పొట్టు పెట్టినా దేవుడు అనుకుంటాం మనం. అందుకే మనం ఏ దేవుడిని మన వాళ్ళు అనొద్దు, వాళ్ళతో అనిపించుకోవద్దు. మన దేవుళ్ళు అంటే ఊరుకోవద్దు. ఒకటే మన దగ్గర ఉంది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. మన హిందువుల జోలికి ఎవరు వచ్చినా వాళ్ళని నేనేం చెప్తాను ముక్కలుగా నరకాలి. మన హిందువుల జోలి, మన హిందువుల పేరు, మన హిందువుల బిడ్డ మీద భాష మీద దేని మీద వేసినా వాళ్ళ నాలుక కట్ చేయండి. తెలంగాణ బిడ్డలే కానీ ఆడలే కానీ మగోళ్ళే కానీ. ఇలాంటి ఆయనకి కొంతమంది సపోర్ట్ చేస్తా ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా జైల్లో పడేస్తారు. ఆయనకు సపోర్ట్ అంటే ఆయన మంచిగా మాట్లాడి దేశానికి ఒక మంచి జరిగే న్యాయంగా మాట్లాడితే నువ్వు అడ్డం వచ్చినా బాగుంటది. దేశ ద్రోహుడికి అడ్డం వస్తే నిన్ను కూడా అక్కడే వేస్తాడు. అవును కదా. ఒక పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద గొంతు దాకా అది కరెక్ట్ కదా. ఆయన మాట్లాడినాయి ఎన్ని చేసినా, ఎన్ని హత్యలు చేసినా, ఏం చేసినా అది పాపం లేదు. ఇంకోటి పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు అంటే నిజంగా ఎవరిని వదిలిపెట్టారు, ఏ బిడ్డ వదిలిపెట్టరు, ఎవరు కూడా ఊరుకోరు. ఆ దేవుడు కూడా నిజంగా వాడన్న మాటలకు నాకెట్లా అనిపించింది. నేను చూసిన మొత్తము వాడే పెద్ద దొంగలాగున్నాడు. ఎందుకనమ్మా ఈ మధ్యకాలంలో అందరూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ అని ఎందుకు టార్గెట్ చేస్తానంటే నేను చెప్పనా, ఆయన హిందూ దేవతల మీద ఎక్కువ ఫోకస్ పెట్టిండు కదా. హిందూ దేవతల మీద మన ఎక్కువ ఫోకస్ పెట్టి సనాతన ధర్మం మీద ఎక్కువ ఆయన మైండ్ పెట్టిండు. ఆ దేవుడి దేవతలను కూడా ఎక్కువ ఆయన మీద, అంటే ఆయనకి ఏం శాతం అవుతుందో ఎవరన్నా. ఇప్పుడు నేనే అన్నా అంత దూరం ఎందుకు, నేనే ఏమన్నా నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాను అంటే మీరు ఎందుకు అమ్మని అడిగారు. ఒక ఊళ్ళో రాముడి గుడి లేదట, ఆ ఊర్లో ఉన్నారు కానీ గుడి కట్టించుకోలేక ఏదో రాములవారి పండుగ వచ్చేదో బయట చేసుకుంటారు. ఆయన పోటువా ఆయన ఓపెనింగ్ చేయాలి, ఆ గుడి కట్టియాలి, నాకు ఆయన నుంచి డబ్బులు వద్దు, నాకు ఏదొద్దన్న అంటే మరి నాలాంటి వాళ్ళు అన్నారు. మరి అలా ఇంకెంతమంది ఉన్నారు. అందు గురించి ఆయన ఇలాంటి మంచి పనులు చేస్తాడు. ఆయన నిజంగా చెప్పాలంటే ఎవరేమనుకున్నా తెలంగాణలో నాకు బాధ లేదు, కానీ ఆయన కొన్ని పనులు చాలా మంచిగా పద్ధతితోటి కొన్ని ఏదన్నా కుంభకోణం చేసి పవన్ కళ్యాణ్ 100 కోట్లు కుంభకోణం చేసి నో చూపియండి. మరి ఏడనైనా ఏ కోర్టు ఏ పోలీసుల్లో ఏ సీఐడి పట్టుకు అదొకటి చూపించాల. ఆయనలో నుండి అదొక్కటి నిజాతే ఒకటి. ఎందుకంటే ఆయనదో ఆయన ఏందో ఆయన, అంతేగాని ఆయన దాని మీద వాడు పోయి వీడు పోయి కొంత దాకా పెడితే వాడు అనగానే ఏం కాదనుకో, వాడు అనగానే వాడికి ఏ పచ్చవత వచ్చి వెళ్ళిపోతాడో మనకి అనకూడదు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మీద మచ్చ అన్నది వద్దు. ఆయన మీద ఎవరు వేసినా డోంట్ కేర్, ఏం కాదు. పవన్ కళ్యాణ్ లాగానే ఉంటాడు ఆయన. ఎందుకంటే హిందువుని ఎక్కువ ఆయన ఆరాధిస్తాడు ప్రతి ఒక్కళ్ళని. ఆయన ఏం సంపాదించుకోలే, ఆయన ఏందో కట్టుబట్టలతో బతుకుతాడు. అదొక్కటి ప్రజలు ఆలోచించితే బాగుంటుందని